మాది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామ ఎస్సీ వాసులం. మాకు గత 76 సంవత్సరాల నుంచి పట్టాలు ఉన్నాయి. పానీల కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు కూడా 2020లో సీతారాం ప్రాజెక్టులో మా భూముల నుంచి కాలువ పోతుంటే అది వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారు దౌర్జన్యంగా అధికారులు. కమ్మాల ఓసీలకు ఎక్కించారు. అదేందని మేము అడిగితే మళ్ళీ మా పేరు మీద కూడా ఇద్దరి మధ్యలో వివాదం ఉందని రాశారు. అది ఇంతవరకు ఈ సంవత్సరం వరకు కూడా తేల్చకుండా కొంతమంది ఊళ్ళోకి వచ్చి దొంగ సాక్ష్యాలు పెట్టించుకొని ఆర్ఐ గారు పోయిన సర్వేరు దొంగ సాక్ష్యాలు వాళ్ళకి ఏం తెలియకుండా కాలువ మీరు పోయిందని దొంగ సాక్ష్యాలు సంతకాలు పెట్టించుకొని ఇలా గవర్నమెంట్కి అప్పచెప్పిన అది గవర్నమెంట్ సీలింగ్ అని ఆర్ఐను అప్పట్లో 2020 సర్వేరు వెంకన్న గారు 2022లో మేము పంచనామా చేసి పంపించినాం. మీ కాదు వాళ్ళ మీ ఊళ్ళో చెప్పిరని పంచనామా వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టుకొని మమ్మల్ని అన్యాయం చేసి ఇలా మీది కాదు వాళ్ళది కాదని మాకు కంప్లైంట్ చేయకుండా ఈ 4 సంవత్సరాల నుంచి గత 6 సంవత్సరాల నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం చేయకుండా 14 ఎకరాల 26 గుంటలు ఇట్లా అన్యాయం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఇకనైనా మా మీద దయచేసి మా యొక్క భూముల నుంచి కాలువ పోతుంది కాబట్టి మాకే కంప్లైంట్ ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుకుందాం. 14 ఎకరాల 26 గుంటలు 20 మంది రైతులు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం మా ఆయన దయచుంచి మాకు వచ్చే కాంపెన్సేషన్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమంటారంటే మాకు ఏం సంబంధం లేదు, 2022లో పంచనామా చేసినాం ఆల్రెడీ అని మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడ ఉంటే పై లెవెల్లో పోండి అని చెప్తాడు. మా మీద ఏదో చేయండి సార్ అంటే మరి మేము ఇప్పుడు కొత్తగా వచ్చినా మాకు 2020లో చేసిలేదు, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. ఇకనైనా ఎంఆర్ఓ గారు దయచుంచి దాన్ని ఎవరిదో కనుక్కొని మాకు కంపెన్సేషన్ చేయమని కోరుతున్నాం. తిప్పారెడ్డిగూడెం నుంచి శ్రీరామ సాగర్ కాలువ పోతుందని సంతకాలు పెట్టుకుని పోయి కానీ మాకు అది ఏ పాప పుణ్యం తెలియదు. వాళ్ళ భూములు పోగొట్టాలి, మేము సంతకం పెడతాం. ఎస్సీ భూములై ఇద్దరు ఆఫీసర్లు వచ్చారండి. వచ్చి మీ ఊరు పక్క నుంచి శ్రీరామ సాగర్ కాలువ పోతుందని అడిగారు. పోతున్నాను అదే సంతకం పెట్టండి పెట్టిన వీళ్ళ భూమి పోతున్న సంగతి మాకు తెలియదు. భూములు ఎస్సీ వాళ్ళే, దళితులే భూములు, ఎస్సీలే దళితులే భూములు. ఖమ్మం జిల్లా తిప్పారెడ్డిగూడెం గ్రామం. ఈ 140/80 అన్న వల్ల భూమి 14 ఎకరాల 26 గుంటల భూమి. దీన్ని ఫస్ట్ మాకు 1976 నుంచి మాకు కంటిన్యూ వచ్చినాయి పట్టాలు. కేసీఆర్ దాకా ఉన్న రోజులు వచ్చినాయి పట్టాలు. 2014 దాకా వచ్చి తర్వాత ఆగిపోతే ఇప్పుడు కమ్మూరి భూములు మాయని భూమి మీద సర్వేయర్ గారిని లంచం పెట్టి సర్వేయర్ వెంకన్న గారికి లంచం పెట్టి ఈ మాది వీళ్ళది కాదు, ఎస్ఎల్ది భూమి కాదు మాది అనే దాని మీద లంచం పెట్టి పుజూరు శ్రీనివాసరావు అని సర్వేయర్ వెంకన్న గారికి ఆర్ఐ గారు ఇద్దరు వచ్చి వాళ్ళ తప్పుడు దారి పట్టించి వాళ్ళ భూములు కాదని మీ అని వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళ పేరు రాస్తే మేము గొడవలు చేసి దాని మీద ఉద్యమం చేసినాం. దాని మీద గొడవలు చేస్తే మా భూమి మాకు కావాలంటే దాన్ని ఏమన్నారంటే వాళ్ళు లేదండి మీకు వాళ్ళు కంటిన్యూ వాళ్ళ పానీలు లేరు కానీ వాళ్ళ పేరులో డిస్ట్రిబ్యూటర్ ఉందని ఒక రాసి తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎట్టుందనుకోని మీ పెద్ద గొడవ చేస్తే కలెక్టర్ లెవెల్లో పోయినాం. కలెక్టర్ 2-3 సార్లు పోయినాం. అవసరం అంటే హైకోర్టు కూడా పోయినాం. దాన్ని కోర్టు లెవెల్లో పోయి తిరిగి లాస్ట్కి వచ్చాను మీకే చేస్తాం బాబు మీ భూమి మీకు చేస్తామంటే మేము దానికి కొంచెం సద్మని ఆగినాం. తర్వాత ఏం జరిగిందంటే ఈ ఆర్ఐ గారు అయితే సర్వేర్ గారు అయితే ఇద్దరైతే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరిని తెలియకుండా మాకు తెలియకుండా ఎస్సీలకు తెలియకుండా మా భూమిలో మేము కాల తీయకుండా ఆపినాం. మాకు తెలియకుండా ముగ్గురిని పెట్టుకొని సాక్షులు పెట్టుకొని దొంగ సాక్షులు పెట్టుకొని వాళ్ళ భూమి కాదన్నట్టుగా వైట్ పేపర్ సంతకం పెట్టుకొని తర్వాత కింద మ్యాటర్ రాసుకొని వాళ్ళ భూములు కాదని తొలగించారు. దయచేసి మా ఎంఆర్ఓ గారు దయచేసి మా సర్వే చేసి మా ఊళ్ళో మాకు ఇప్పించి మా డబ్బులు మాకు రప్పించండి సార్. భూములు పోయింది వాస్తవం వేయలేదు ఎస్సీ వాళ్ళు 148. ఇదే ఫస్ట్ టైం తెలియపరిచి తలుచుకోరంటే ఇక వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలని